ఓం నమో భగవతే రుద్రాయ. 25 జూలై 2026 శనివారం మనకి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి తిథి. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి తిథే మనకి తొలి ఏకాదశి అంటారు. దీనినే దేవసేన ఏకాదశి అంటారు. ఈ యొక్క దేవసేన ఏకాదశి, అసలు ఈ ఏకాదశి అనేటటువంటి పేరు ఎలా వచ్చింది అనేటటువంటి విషయాల మీద మనకి పద్మ పురాణంలో ఒక చిన్న కథ కూడా ఉన్నది. పూర్వకాలంలో సత్యలోకంలో మురాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి బ్రహ్మను ప్రత్యక్షమయ్యేలాగా ఘోరమైనటువంటి తపస్సునంతా కూడా ఆచరించాడు. ఎప్పుడైతే ఈ మురాసురుడు ఆ తపస్సుతో బ్రహ్మను ప్రత్యక్షం చేసుకున్నాడో ఒక కోరికను కోరాడు. నాకు అమరత్వాన్ని ప్రసాదించండి అని ఆ మురాసురుడు బ్రహ్మను అడిగాడు. అప్పుడు ఆ బ్రహ్మ మురాసురుడు యొక్క కోరిక మేరకు తాను చేసినటువంటి తపస్సు నచ్చి, నీ మనసులో నువ్వు అడిగినటువంటి ఏ కోరిక అయితే ఉన్నదో ఆ కోరిక నీకు నెరవేరాలి, తదాస్తు అని ఆ బ్రహ్మ చెప్పి అదృశ్యమయ్యారు. అప్పుడు ఆ మురాసురుడు తన దగ్గర ఉన్నటువంటి శక్తులన్నింటినీ కూడా ఉపయోగించుకుని ఇంద్రలోకం వైపు దండెత్తి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవతలందరినీ కూడా నానా ఇబ్బందులు పెట్టి వారందరినీ కూడా ఆ స్వర్గలోకం నుంచి పక్కకి పంపిస్తుంటాడు. వారంతా కూడా ఆ మురాసురుడు చేసినటువంటి చేష్టలను చూసి చాలా భయపడిపోయి ఆ దేవతలంతా కూడా విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి వారి యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా మొరపెట్టుకున్నారు. ఈ మురాసురుడు చేసేటటువంటి అకృత్యాలన్నింటినీ కూడా అడ్డుకోవాలి అంటే విష్ణుమూర్తి నేరుగా రంగంలోకి దిగి ఆ మురాసురుడితో అనేక రోజుల పాటు యుద్ధం చేశాడు. అయితే మురాసురుడు ఎంతకీ కూడా అలసిపోకుండా విష్ణుమూర్తితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇక విష్ణుమూర్తి అలసిపోయి క్షీరసాగరంలో కొద్దిసేపు విశ్రాంతికై వెళ్ళారు. ఎప్పుడైతే ఆ క్షీరసాగరంలో విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడో ఇదే సరి అయిన సమయం, మనం విష్ణుమూర్తిని సంహరించాలి అంటే అని చెప్పి ఆ మురాసురుడు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి సంహరిద్దాము అని చెప్పి ఆ విష్ణుమూర్తిపై యుద్ధం చేయబోతూ ఉంటాడు. వెంటనే విష్ణుమూర్తిలోంచి 11వ జ్ఞానమైనటువంటి 11వ ఇంద్రియమైనటువంటి మనస్సు అనేటటువంటి పేరుతో ఒక స్త్రీమూర్తి ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ స్త్రీమూర్తి చూడటానికి అత్యద్భుతంగా సుందరంగా ఉండి ఆ యొక్క మురాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించింది. ఈ విషయాన్నంతా కూడా విష్ణుమూర్తి వెంటనే తను తెలివి తెచ్చుకుని చూడడంతో ఆ కన్యను మెచ్చుకుని, నీకు ఏకాదశి అని నామకరణం చేస్తూ ఉన్నాను అని చెప్పి, నీ రోజును అంటే ఏకాదశి రోజునాడు ఎవరైతే ఉపవాసం ఉండి దీక్షగా ఉంటారో వారు నా యొక్క భజనలు చేస్తారో, నన్ను స్తుతిస్తారో, నాకున్నటువంటి స్తోత్రాలన్నింటినీ కూడా చదువుతారో వారికి విష్ణు సాయుధ్యం కల్పిస్తాను అని చెప్పి ఆ ఏకాదశితో విష్ణుమూర్తి చెప్పారు. అప్పటి నుండే మనకి తొలి ఏకాదశి ప్రారంభమైంది. ఈ యొక్క 24 ఏకాదశులలో తొలి ఏకాదశి మొట్టమొదటిది. ఈ యొక్క ఏకాదశి నుండే చాతుర్మాస దీక్ష అనేటటువంటిది ప్రారంభమవుతూ ఉంటుంది. ఈ చాతుర్మాస దీక్షలో ప్రత్యేకంగా సిద్ధ గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఎక్కడ వారక్కడే ఉంటూ జపములను చేసుకోవడము, తర్పణాలను విడిచిపెట్టడము, అలాగే కొంతమంది ఈ తొలి ఏకాదశి రోజు నాడు దానములు చేసుకోవడము కూడా చాలా చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ తొలి ఏకాదశి రోజు నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం వద్దకు వెళ్ళి గొడుగును కానీ, చొప్పులు కానీ, లేదా ఉదక కుంభం అంటే మట్టి కుండతో నీరును కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన మీకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది. అలాగే లేని వారికి అన్నదానం పెట్టడం ద్వారా కూడా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగడము, మీకు అఖండ ధన సంపాదన కలగడము కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ తొలి ఏకాదశి రోజు నాడు ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారిని అనుగ్రహించడానికి, అలాగే అఖండ ధన సంపాదన పెరగడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారం కూడా ఉంది. అది ఏమిటి అంటే, మీరు మీ యొక్క పూజా మందిరములో తొలి ఏకాదశి రోజు నాడు ఉదయాన్నే చక్కగా 2 ఆవునేతి దీపాలను విష్ణుమూర్తి యొక్క చిత్రపటము ముందు కానీ, లేదా లక్ష్మీనారాయణుల యొక్క చిత్రపటము ముందు కానీ, లేదా వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటము ముందు కానీ వెలిగించాలి. వెలిగించిన తరువాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకుని దానిలో 11 గోమతి చక్రాలను వేయాలి.
ఈ గోమతి చక్రాలు మీ దగ్గరలో ఉన్నటువంటి పూజా స్టోర్లో అడిగితే ఖచ్చితంగా వారు ఇస్తారు. ఈ గోమతి చక్రాలను కూడా 11 వేసిన తరువాత 11 చిల్లర నాణెములను కూడా అందులో వేయాలి. వేసిన తరువాత అందులో పసుపు కుంకుమను కూడా వేసి వాటన్నిటినీ కూడా ఒక మూటగా కట్టి ధూపమునంతా కూడా వేసి ఆ మూటకు చూపించాలి. ఇప్పుడు ఆ మూటను తీసుకుని వెళ్ళి మీరు ధనము దాచుకునేటటువంటి ప్రదేశంలో ఉంచడం ద్వారా, అంటే నైరుతి మూలలో మీకున్నటువంటి బీరువాలో కానీ లాకర్లో కానీ ఉంచడం ద్వారా మీకు ధన సంపాదన పెరగడము, అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహము కలగడము కూడా జరుగుతుంది. ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారో వారు ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని తొలి ఏకాదశి రోజు నాడు, అంటే 25 జూలై 2026 శనివారం నాడు ఆచరించండి. అత్యద్భుతంగా ఈ పరిహారంతో మీకు ధన సంపాదన పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు నాడు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణం అనేటటువంటిది చేయాలి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు నాడు చేయకూడనటువంటి పనులు ఏమిటయ్యా అంటే, ఎవరు కూడా మద్య మాంసాలకి దూరంగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఆ రోజునాడు అబద్ధం అనేటటువంటిది ఆడకుండా సత్యముగా జీవించేటటువంటి విధముగా ఉండాలి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఎవరి మీద కూడా కోపం పడకుండా మీరు ఈ తొలి ఏకాదశి రోజు నాడు ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకున్నా సరే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడము, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము కలగడము కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ తొలి ఏకాదశి రోజు నాడు ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఆచరించి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.